నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోడీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసిందని, నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని, అయితే అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభిలాషలకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి వాటన్నిటిని తట్టుకొని నిలబడిందని, గత ప్రభుత్వం విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించి నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నామని సీఎం వివరించారు. అయితే నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని రాష్ట్రంలోని ప్రతి పౌరుడు చెప్పేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తితో ఉన్నారని, ఢిల్లీ భేటీ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారని వివరించారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్. దీన్ని ఎవరు దెబ్బతీయలేరు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుంది. అయితే ప్రజా రాజధాని అనే ఆంధ్రుల స్వప్నాన్ని కుట్రలు, కుతంత్రాలతో ఎవరు దెబ్బతీయలేరని చెప్పేందుకే మళ్లీ దేశమంతా గుర్తించేలా అమరావతి పనులను ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభింపజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని ఆదేశించారు సీఎం. అయితే రాజధాని పనుల పునః ప్రారంభ సభకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి త్రాగునీరు, ఆహారం అందించాలి. భద్రతా పరంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకోవాలి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది. వారంతా సభకు రావాలని భావిస్తున్నారు. రవాణాతో సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు వారికి సూచనలు, ప్రకటనలు చేయాలి. వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, మనోహర్, సత్యకుమార్ తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు, ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ.